హాయ్ హలో అందరికి జేసీసీఎం అందరికి మీకు నచ్చిన సీరియల్ చెప్పబోతున్నాను. గుండె నిండా గుడి గంటలు. కామాక్షి ఇలా అంటుంది, సుందరికి పెళ్లి చూపులు అనమాట. అయితేమో తన నగలు సుందరికి ఇస్తూ ఇలా చెప్తుంటుంది, ఈ ఆరం పెళ్ళైన కొత్తలో చేయించాను. అప్పుడప్పుడు కూరగాయల్లోనూ కిరాణా సామాన్లోనూ అబద్ధాలు చెప్పి వెనకేసి డబ్బులను వడ్డీకిచ్చి ఆ వడ్డీతో కొన్నాను. అప్పుడు ఎంత? తులం 10,000 అంతే అంటే సుందరి ఇలా అంటది. అవునా అనుకుని, చాలా బాగుంది, వెయ్యి పెద్దమ్మ అంటే కామాక్షి వేస్తానే అంటే, ఇవి ఏమో అప్పుడు 100, అప్పుడప్పుడు 500 మీ పెదనాన్న జోబీలో నుంచి తీసి దాచేదాన్ని. అవి ఏవయ్యాయి నేను అడిగితే, నాన్న యాగం చేసి దొంగని నేను కాదు అని చెప్పి బుడి ఏడుపులు ఏడ్చేదాన్ని. అట్ట వెనకేసిన డబ్బులతో బంగారం షాప్లో గోల్డ్ స్కీమ్లో చేరి ఎలాగైతేనేమి ఈ గాజులు కొనేసాను అంటే సుందరి. అబ్బాయి ఎంత బాగున్నాయో, వేసుకో నా పెద్దమ్మ అంటే కామాక్షి. వేసుకో, కానీ నీ పెళ్ళైనప్పుడు మాత్రం నా నగలన్నీ నేనే వేసుకుంటాను అంటే సుందరి. అప్పుడు వాళ్ళు నాకు నగలు పెడతారు కదా పెద్దమ్మ, నీ నగలు నేనెందుకు అడుగుతాను అంటే కామాక్షి. ఈ ఉంగరం నవ్వుతో అంటుంది, మీ పెదనాన్నకు దీపావళికి బోనస్ వస్తే మధ్యాహ్నం పూట దొంగోడు వచ్చాడని ఎత్తుకుపోయాడని అబద్ధం చెప్పాను అని అంటేమ్మా సుందరి. ఏది నా వేలుకు సరిపోతుందా పెద్దమ్మ అంటే, అబ్బా సరిగ్గా సరిపోయింది పెద్దమ్మ అంటే, ఆ నెక్లెస్ అని అంటే అది వేస్తానే అంటే కామాక్షి అని అంటుంది. అప్పుడు రంగా అప్పుడు టీపై కూడా తొడదు అని అంటే అప్పుడే సత్యం వాళ్ళు వస్తారు. సత్యం, మీనా, వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ వస్తే, రంగా ఏంటి అని అంటే, వచ్చేసారా, ఇప్పుడే ఫోన్ చేస్తాను అనుకున్నాను నేను అంటే, అవునా అనేసి సత్యం అంటాడు. అప్పుడు కామాక్షి, సత్యం వాళ్ళు వచ్చారా అంటే, వస్తున్నాను రంగా ఉండు అని అంటే, ఇప్పుడే వస్తున్నాను అనుకొని తనకు చెప్పేసి బయటకు వస్తుంది. మా వదినకి తీరిక దొరికిందా అంటే బాలు, పనిపాట అన్నీ అయ్యాక బొట్టు కట్ట పెట్టుకొని రావటం ఎంతసేపు అత్త అంటే, నీలాగా స్పాంజ్ దోశ అంత మందంగా మేకప్ వేసుకోదు కదా అంటే కామాక్షి. పోరా, ఇప్పుడు నేనే మేకప్ వేసుకోవడం లేదు, ఇది నా ఒరిజినల్ అని అంటే రంగ. అవునవును, ఈ ఒరిజినల్ రాత్రిపూట చూసి ఎదురింటి వాడు ఫోన్ చేసి మీ ఇంట్లో దెయ్యం తిరుగుతుందని బెదరు కొట్టాడు. అందరు నవ్వుతారు ఆ మాటకి. విచిత్రం ఏంటంటే, ఇదే మాంత్రికుడు పిలిపించి 10,000 వదిలించుకుందిరా సత్యం అని అంటే నవ్వుతారు అందరు. కామాక్షి, ఊరుకోరంగా, వయసు పెరిగిన కొలది అబద్ధాలు ఎక్కువయ్యాయి నీకు అంటే, సాయంత్రం అన్నం పెట్టవలసింది నేనే, అది మర్చిపోకు అని అంటే సత్యం. నాకు ఆ భయం లేదు, ఎందుకంటే మా ఆవిడ చేతి వంట తినే దౌర్భాగ్యం ఈ మధ్యకాలంలోనే పట్టలేదు అంటే బాలు నవ్వుతాడు. మీనా, అందరు భార్యల మీద జోకు వేసుకోవడం మొదలు పెట్టారా అంటే రంగా అంటాడు. అవునవును అంటే బాలు. అంతేగా అంటాడు. ప్రభ అంటుంది, స్వీట్ హార్ట్ తెప్పించావా అంటమ్మా కామాక్షి. కాకినాడ కాజాలు, తాపేశ్వరం నుంచి కాజాలు తెప్పించాను వదిన. అలాగే ఆగరేకు పూతరేకులు కూడా తెప్పించాను అంటే బాలు. వింటూ ఉంటేనే నోరు ఊరిపోతుంది నాకు అంటే, ఈ లోపులు సుందరిని పిలువ అత్త, ఓ రియాక్షన్ చేసుకుంటాం. ఎక్కడ కూర్చోవాలో ఏమేవో అడుగుతానంటే, పనిలో పనిగా కాజాలు పూతరేకులు పని పడతాను అంటే కామాక్షి. రే, పెళ్లి చూపుల్లో పెట్టినవన్నీ తినివేస్తావా ఏంటి?
వదిలిపోతారుగా, అవన్నీ నీకే ఇచ్చిస్తానులే అంటే బాలు చిచ్చి అంత మాట అంటావత్త అంటే కామాక్షి కిచెన్లో ఉన్నాయిరా, నీకు ఎన్ని కావాలో అన్నీ వెళ్ళి తిను అంటే బాలు అని అంటే ప్రభ టీ ఎవరు పెడతారు అంటే కామాక్షి నేను పెడతాను వదినా అంటే రంగ సంబంధం కుదరాలా వద్దా, మన మీనా పెడుతుందిలే అంటే మీనా నేను పెడతాను పిన్ని అంటే బాలు మీనా ఆగు అంటే మీనా ఏంటండి అంటే బాలు అత్త నీ కందిపప్పు డబ్బాలు ఏముంది అంటే కామాక్షి కందిపప్పే ఉంది అంటే బాలు పెసరపప్పు డబ్బాలో అంటే కామాక్షి పెసరపప్పే ఉంది అంటే బాలు కిచెన్లో డబ్బు లేదుగా అంటే కామాక్షి లేదులేరా అమ్మ మీనా టీ చేసి ప్లేస్లో పోసి ఉంచు అమ్మ, వాళ్ళు రాగానే పోసి ఇవ్వచ్చు బాలు అంటేటప్పుడు ఈ కమిషన్ ఏజెట్ ఏమి దాచలేదుగా అంటే ప్రభ రే ఈ పళ్ళు రాలగొడతాను అంటే పళ్ళ సెట్ నువ్వే పెట్టించాలి, మరి ఈ వయసులో పళ్ళ లేకపోతే చాలా బాగోదు అంటే అప్పుడు రంగకి ఫోన్ వస్తుంది పెళ్లి సంబంధం నుంచి, అది మాట్లాడుకోనికి సైడ్కి వెళ్తాడు. అప్పుడేమో బాలు అడుగుతాడు అత్త సుందరి రెడీ చేసావా అంటే కామాక్షి బంగారు బొమ్మలా రెడీ చేశాను రే అంటే నా బంగారు మంతం వేశాను అంటే బాలు అలాగా పెళ్లి చూపులు అనగానే సిగ్గుపడుతూ లోపలే ఉండిపోయిందా అంటే రంగ అప్పుడు వస్తుంది వాళ్ళు రావడానికి లేట్ అవుతుందటరా, పిల్లి ఎదురొచ్చిందంట, బల్లి మీద పడిందంట, అపశకునం ఎదురయ్యింది, కాస్త ఆలస్యంగా బయలుదేరుతాము అంటున్నారు అంటే కామాక్షి ఏం కాదులే రంగ, మన పిల్లని చూసి ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు అంటే బాలు మీ బంగారు బొమ్మను ఒక్కసారి చూపించవచ్చుగా అత్త అంటే మీనా ఇందాక నుంచి మరదను కలవరుస్తున్నారు, వెళ్ళి తీసుకుని రండి పిన్ని అంటే కామాక్షి అలాగే సుందరి అలాగే అనగానే ఈ సుందరి ఏది ఎటులింది అని చూస్తేమో లెటర్ ఉంటుంది మంచం మీద, రంగా అంటూ అరుస్తుంది, రంగా అనుకుంటూ వస్తుంది అనమాట. రంగా అంటేమో రంగా అంటారు ఏమైంది అని అంటేమో కామాక్షి నా నగలన్నీ పోయాయి రంగా అంటే రంగ ఎలా పోయాయే అంటే కామాక్షి నా నగలన్నీ సుందరికి వేశాను రంగ, వాటితో పాటు ఉడాయించింది, నా కొంప ముంచింది రంగ అంటే ఇదిగో రంగ ఉత్తరం రంగ అంటే అప్పుడు రంగ ఎలాగంటే లెటర్ చదువుతాడు. పెద్దమ్మ నాకు ఈ సంబంధం ఇష్టం లేదు, నేను వేరే అబ్బాయిని ఇష్టపడ్డాను, అతను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతకొద్దు, మా నాన్నకు మీరే సర్ది చెప్పండి, ఇట్లు సుందరి అంటే కామాక్షి నా నోటిలో మట్టి కొట్టిపోయిందిరో దేవుడో, నా బంగారం దోచుకుపోయిందిరో రాముడో, ఉన్న బంగారం మొత్తం వెయ్యి అంటే ఆడపిల్ల ముచ్చట పడుతుంది అనుకున్నాను, ఇలా ఎవరితోనే లేచిపోతుందని, నా బంగారం తీసుకుని వెళ్ళిపోతుందని కలలో కూడా అనుకోలేదు రంగో అంటే రంగ హే నువ్వు ఆగా, కాసేపట్లో పెళ్లి చూపుల పిల్లలు వెళ్ళిపోయింది అంటే పరుగు పోతుందని నేను భయపడుతుంటే నువ్వు బంగారం గురించి ఏడుస్తావా అంటే మా కామాక్షి బంగారం తులం ఎంత తెలుసా రంగ నీకు, ఎన్ని లక్షల రూపాయలు బంగారం ఎంత మింగిందో నీకు తెలుసా అంటే బాలు మా మనోజ్ గారు లక్షలు మింగితే ఈ సుందరి బంగారానికి బంగారమే మింగిందా అంటే రంగ నన్ను నమ్మి తన కూతుర్ని మా ఇంటికి పంపించాడు, ఈ పిల్ల ఇలా చేసింది, ఇప్పుడు ఎలా నా తమ్ముడిని ఎలా మొహం చూపించాలి, నేను ఏటని చెప్పాలి అని అంటేమో ఊరికో బాధపడొద్దు అనేసి సత్యం అంటే బాలు అంటే మీ బంగారం ఎటుపోదు, సుందరి ఎటుపోదు, నేను తీసుకుని వస్తానని మీనా పట్టుకొని కారులో వెళ్తుంటారనమాట. ఇక్కడికి సీరియల్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, మీకు నచ్చితే బాయ్ జై శ్రీశ్యామ్.